హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను శనగలతో ఒక రెసిపీ చేస్తున్నాను. సో ఈ శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. సో మార్నింగ్ నేను చపాతీ అండ్ వెజిటేబుల్స్ అండ్ శనగలతో రెసిపీ చేస్తున్నాను. సో దీనికోసం మార్నింగ్ నేను చపాతీ పిండి కలిపేసి పెట్టేసుకున్నాను. సో ఇక్కడ వెజిటేబుల్ కట్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి, ఇక్కడ క్యారెట్ అండ్ బీన్స్, అంటే మీ దగ్గర ఏమేమి ఉంటాయో అవైలబుల్లో ఉండే వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకోండి. సో నేను ఇక్కడ అన్నీ తీసేసుకుంటున్నాను. ఇదిగోండి, లాస్ట్ టైం కొత్తిమీర ఇదిగో ఇలా స్టోర్ చేసుకున్నాను కదా. సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఇదిగోండి, ఇక్కడ నా దగ్గర ఉన్న క్యారెట్, బీన్స్ అండ్ పొటాటో, ఈ 3 నేను తీసేసుకున్నాను వెజిటేబుల్స్ని. సో ఇక్కడ టమోటాస్ కూడా అవసరం ఉంటాయండి. సో వాటిని కూడా నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ అండ్ టమోటాస్, ఆనియన్స్ అండ్ గార్లిక్ అన్నీ కట్ చేసేసుకుంటాను. కట్ చేసేసుకొని సో మిక్సీ పట్టేసుకుంటానండి మెత్తగా పేస్ట్గా. సో ఇక్కడ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. సో వీటన్నిటిని కట్ చేసుకున్న తర్వాత, అంటే ముందుగానే కడిగేసుకున్నాను, దెన్ కూడా నేను కట్ చేసి వాటర్లో వేస్తున్నాను. ఇదిగోండి, ఫైనల్గా ఇక్కడ అన్నీ కట్ చేసేసుకున్నాను. సో కొబ్బరి కూడా తురిమేసుకున్నాను. సో ఆ క్లిప్ ఏమో యాడ్ చేయలేదు. టమోటాస్ అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. ఇదిగోండి, గార్లిక్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. దానికోసం ఇక్కడ మసాలా రెడీ చేసుకుంటున్నా. సో ఒక మిక్సీ జార్లోకి ఎలాచి అండ్ చెక్క, లవంగం అండ్ ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్స్, టమోటాస్, సో కొబ్బరి, కొత్తిమీర అన్నీ ఒక జార్లో వేసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పెట్టేస్తున్నాను. ఇదిగోండి, పేస్ట్ చేసేసుకున్నాను. దాని తర్వాత దీంట్లోకి నేను కొన్ని మసాలాలు యాడ్ చేస్తున్నానండి. లైక్ టర్మరిక్, ధనియాల పొడి, కారం పొడి యాడ్ చేసి ఒకసారి మిక్సీ పెట్టేసుకోవాలి. ఇది కూడా మెత్తటి పేస్ట్ అయింది. ఇక్కడ ఓవర్ నైట్ సోక్ చేసుకున్న శనగలు కూడా తీసేసుకున్నాను. సో ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలండి. లైక్ ఒక కడాయి కానీ లేకుంటే కుక్కర్ తీసేసుకొని దీంట్లో ఆయిల్ వేసేసి సో పోపు గింజలన్నీ వేసేయాలండి. సో పోపు గింజలు వేసిన తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసేయాలండి. సో వీటిని కొద్దిగా మగ్గించుకోవాలి. లైట్గా మగ్గించుకున్న పర్వాలేదు, ఎందుకంటే 2 విజిల్స్ అనేది వేయిస్తాము. సో ఇప్పుడు దీంట్లోకే మేము కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలండి. ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి లైట్గా. సో ఇదిగోండి, ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. సో వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత 2 to 3 మినిట్స్ వీటిని మగ్గించుకోవాలి. సో వీటిని మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి శనగలు కూడా యాడ్ చేసేయాలండి. యాడ్ చేసిన తర్వాత శనగల్ని సో మీరు పేస్ట్ చేసుకున్న మసాలాని కూడా దీంట్లోకి యాడ్ చేయాలి. సో దాన్ని కూడా ఒక 2 to 3 మినిట్స్ మగ్గించుకోవాలి, ఎందుకంటే పచ్చి వాసన అనేది పోతుంది. సో తర్వాత మీకు తగినన్ని వాటరు అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసి 3 to 4 విజిల్స్ పెట్టేసుకోవాలి. అంతే అండి, ఈ రెసిపీ అనేది అయిపోతుంది. సో ఈ రెసిపీ రైస్లోకి బాగుంటుంది అండ్ చపాతీస్ కూడా బాగుంటుందండి. ఇదిగోండి, ఇక్కడ మంచిగా దీన్ని కలిపేసుకోవాలండి. సో కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వదిలేయాలండి. సో పచ్చి వాసన అనేదంతా వెళ్ళిపోతుంది. సో తర్వాత నేను చెప్పినట్టు ఒక 3-4 విజిల్స్ పెట్టేసుకుంటే ఈ రెసిపీ అనేది అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది చపాతీస్కి. అండ్ ఇక్కడ నేను ఈరోజు మార్నింగ్కి చపాతీస్ చేస్తున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. మీకు ఇంకా ఏవైనా వేరే రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. కమింగ్ బ్లాగ్స్లో నేను ఆ రెసిపీస్ని షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. ఇంకా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇదే అండి మా ఇంట్లో స్పెషల్. అండ్ ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా, ఎందుకంటే ఇక్కడ శనగలు యాడ్ చేసాము, అది లైక్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసాము. సో లైక్ హెల్తీనే ఇది. సో ఇక్కడ నేను ఒక సైడు చపాతీస్ చేస్తున్నానండి. సో చపాతీ విత్ దట్ కుర్మా అండి, వెజిటేబుల్ కుర్మా. సో చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. కమింగ్ బ్లాగ్స్లో కొత్త రెసిపీస్ కూడా షేర్ చేస్తానండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇదిగోండి, ఇక్కడ అయిపోయింది నా కుర్మా. ఇదిగోండి, సో ఇలా వచ్చేస్తుంది ఫైనల్ అవుట్పుట్. సో ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక సైడ్ చపాతీస్ కూడా నేను ఇంకా రెడీ చేస్తున్నాను.
టుడే మా ఇంట్లో వెజిటేబుల్ కుర్మా, రైస్ అండ్ చపాతీ అండి. ఇదే మా ఇంట్లో స్పెషల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ చాలా టేస్టీగా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ అండి. బాయ్.